మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. ఈ త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా డైరెక్టర్ మనం చూసాం. ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే సినిమా రిలీజ్కి ముందు సినిమా ఆడకపోతానని చెప్పుతో కొట్టండి అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ అది కొంతమంది ఎవరు కూడా పాటించారు. ఇతను మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో తను చెప్పుతో కూడా కొట్టుకున్నాడు. ఇది అంటే ఒక సెన్సేషన్ కోసం చేసేయడానికి కావాలా, నిజంగా అతను చూస్తే ఒక సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఇలా చేసేయడం అనిపిస్తుంది. మీరేమంటారు? నేను కూడా వీడియో చూశాను. ఆయన ఆయన మాట్లాడిన వీడియో. అతను హైలీ సెన్సిటివ్ గానే అనిపించాడు. అదేదో సెన్సేషన్ కోసం చేసినట్టుగా అయితే నాకేం అనిపించలేదు. జెన్యూన్ గానే అతను బాగా డిప్రెషన్కి లోనయ్యాడు. అంటే అతను ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కూడా మామూలుగా చాలా మంది ఇస్తారు, నా సినిమా ఆడకపోతే నేను ఇండస్ట్రీలో ఉండను, ఇదే నా ఆఖరి సినిమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ మధ్య కూడా నాగవంశీ కింగ్డమ్ మీకు నచ్చకపోతే నన్ను ఫోన్ చేసి తిట్టండి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్తున్నప్పుడే డౌట్ చేస్తారు మనలాంటి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత అతిగా చెప్తున్నారు, సంథింగ్ ఇస్ రాంగ్ అని. అట్లాగే మన నాని కూడా కోర్టు సినిమా మీకు నచ్చకపోతే ఇటు చూడకండి అన్నాడు. సో ఒక్కొక్కసారి అది పనిచేస్తుంది. అంటే ఇతను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అంటే సినిమా బాగుందేమో అనుకుంటారు, కానీ అదొక్కటే సరిపోదండి. ఇవాళ ఆడియన్స్ రకరకాలుగా ఉన్నారు, చెప్తాను తర్వాత. ముందుగా అసలు ఈయనేమి చెప్పాడు. ఈయన పేరు మోహన్ శ్రీవత్స అండి. త్రిబాణధారి బార్బారిక్ అనే ఒక సినిమా తీశారు. ఇందులో సత్యరాజు, వశిష్ఠ సింహ, తర్వాత ఉదయ్ భాను, సత్యం రాజేష్, ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది. ఎందుకంటే సత్యరాజ్ ఎంత మంచి ఆర్టిస్ట్ మనకు తెలుసు. వశిష్ఠ సినిమా నేను డైరెక్ట్ చేసిన నైమ్ డైరీస్ లో ఆయనే ప్రధాన రోల్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ వశిష్ఠ సినిమా. సో అందరూ బాగా చేశారు. కాకపోతే ఈ సినిమా అనుకున్న రేంజ్లోకి వెళ్ళలేదు. దీనికి రకరకాల కారణాలు. ప్రధానంగా సినిమా బాగుండడం అనేది అవసరం అండి. ఇవాళ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు బజ్ క్రియేట్ అవ్వాలి. అది దీనికి కొంతవరకు అయింది, అసలే అవ్వలేదని చెప్పలేము. ఈ మధ్య అంటే ఒక బంచ్ ఆఫ్ సినిమాలో ఇది కొంత పేరు కన్ఫ్యూజ్గా ఉండడం, ఎవరికి గుర్తుండదు, రెండోసారి చూసుకోవాలి. కానీ ఏదో ఇట్లాంటి ఒక పేరుతో ఒక సినిమా ఉంది అన్న ఇదైతే రిజిస్ట్రేషన్ అయినా. సో కానీ దీనికి జనం అయితే వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో ఇతను ఒక వీడియో రిలీజ్ చేసి ఇన్స్టాలో పెట్టాడు. అందులో ఏముందంటే, నేను ఈ సినిమా కోసం ఒక థియేటర్కి వెళ్ళాను, అక్కడ 10 మంది మాత్రం ఉన్నారు. ఆ 10 మందిని నేను అడిగాను, ఒరే బాబు నేను డైరెక్టర్ ఈ సినిమాకి, మీరు కరెక్ట్గా చెప్పండి అంటే, అవునా సార్ అనేసి హగ్ చేసుకొని, ఈ సినిమా చాలా బాగుంది సార్, మాకు నచ్చిందని చెప్పారు. 10 మందికి నచ్చింది సినిమా. కానీ 10 మందే ఎందుకు ఉండారు అనేది నా ప్రశ్న. నేను సినిమా ముందు నేను చెప్పుతో కొట్టుకుంటాను, ఈ సినిమా మీకు నచ్చకపోతే అన్నా కూడా ఎవడు సినిమాకి రాలేదు. ఇదే సినిమాని మలయాళంలో తీసి ఇక్కడ వదులుంటే పెద్ద హిట్ అయింది. సో ఇక్కడ చూడట్లేదు, అసలు చూసి బాగాలేదంటే అప్పుడు ఓకే. మీరు అసలు థియేటర్కే రాకపోతే మేము ఏం చేయాలి? నేను 2.5 సంవత్సరం ఒక పిచ్చి కుక్కలాగా దీనికి కష్టపడ్డాను. సో నా భార్య థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళింది, నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో కూడా అక్కడ వాతావరణం బాగాలేదు. సో దాంతో నేను ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు భార్య ఫోన్ చేస్తే సినిమా థియేటర్కి వెళ్ళాను అనేది, మీరు ఎక్కడ ఉన్నారని, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అన్నాను. దాంతో ఆమె వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడని ఆమె పరిగెత్తుకొని వచ్చేసింది. సో నేను ఛాలెంజ్ చేసుకుంటున్నా, నేను ఇంకా మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి ఒక తెలుగువాడు ఎలాంటి సినిమా తీస్తాడో నిరూపిస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను. కాబట్టి ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటానని ఛాలెంజ్ చేస్తానని సడన్ గా చెప్పు తీసుకుని తను కొట్టుకున్నాడు. ఇది ఇప్పుడు ఒక షాకింగ్ వీడియో లాగా ఇది వైరల్ అయిపోయింది. ఎందుకంటే మనకు తెలిసి ఎవరు కూడా ఇండియాలో ఇలాగా ఒక డైరెక్టరు తన సినిమా ఆడియన్స్కి నచ్చలేదని తను ఛాలెంజ్ చేసిన విధంగా చెప్పుతో కొట్టుకున్న సంఘటన అనేది మనమైతే చూడలేదు, నేనైతే చూడలేదు. సో ఎందుకంటే ప్రతి సినిమా ఏ సినిమా ఎవరికి నచ్చుతుందో ఎవరికి తెలియదు. కొంతవరకు అంచనా వేయచ్చు, అసలే అంచనా వేయలేని పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది, ఏ వీడియోలు పోతున్నాయో మనకు ఒక స్టడీ ఉంది, ఏ వీడియోలు పోతుంటాయి ఏ వీడియోలు పోవని. దాన్ని బట్టి ఆ స్టడీ, ఈవెన్ యూట్యూబ్ కూడా ఆ స్టడీ చేసి మనకి హెల్ప్ చేస్తుంది. యూట్యూబ్ కూడా మన ఛానల్లో ఏవేవి పోతున్నాయి మంత్లీ వీక్లీ రివ్యూ చేస్తుంది, ఏవేవి వీడియోలు పోతున్నాయి ఇవన్నీ. అట్లాగే కొన్ని అనలైజ్ చేసే సైట్లు కూడా ఉన్నాయి. ఆ అనలైజ్ చేసే సైట్లలో కూడా
మనం కానీ మన వీడియో టైటిల్ అవి పెడితే దీనికి ఇలాంటి సిమిలర్ గా ఉన్న టైటిల్స్ ఏవి పోతున్నాయి ఏంటి, ఎందుకు పోతున్నాయి, ఈ అనాలిసిస్ ఉంది. ఎందుకంటే కన్జ్యూమర్ అనాలిసిస్ అనేది మార్కెట్కి అవసరం. సినిమా అనే కాదు, అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా కన్జ్యూమర్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటారు. చేసుకోకపోతే గుడ్డిగా అమ్మలేరు. సినిమా కూడా ఒక ప్రోడక్ట్ కాబట్టి ఇది చేయొచ్చు. అయితే సినిమాకున్న స్పెసిఫిక్ ప్రతి ప్రోడక్ట్కి కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎలా అధిగమించాలనేది చూసుకోవాలి. సినిమా ప్రాబ్లం ఏంటంటే, సినిమాకి మనకి ఇప్పుడు సంవత్సరానికి ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో అనుకుంటే, ప్రతి సినిమాకి జనం వచ్చి చూసే పరిస్థితి లేదు. ఎందుకు? బేసిక్గా ఏంటంటే థియేటర్లలో టికెట్ కాస్టులు పెరిగిపోయినాయి. రెండోది ఓటీటీ వచ్చింది. పైరేటెడ్ సైట్లు, ఐబొమ్మ లాంటి సైట్లు, ఇది మొన్న కూడా ఎవరో సినిమా ఇది ఏ ఓటీటీలో చూసారని ఫేస్బుక్ లో ఒక అతను అడుగుతుంటే, నేను ఐబొమ్మలో చూసానని తను ఓపెన్ గానే పెట్టుకుంటున్నాను. స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా అంతే. ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఒక నెట్ఫ్లిక్స్ లో ఉన్న సినిమా ఫ్రీగా వేరే చోట దొరుకుతుంది. నెట్ఫ్లిక్స్ లో నేను ఒక స్క్రీన్ లో 720 రెజల్యూషన్ లో ఒక స్క్రీన్కే 200 నెలకు కట్టాలి. కొంచెం హెచ్డి క్వాలిటీ కావాలా, 2 స్క్రీన్లలో చూడాలనుకుంటే నెలకు 500 కట్టాలి. 500 నేను ఎందుకు కట్టాలి? నాకు అదే క్వాలిటీతో, నాకు కావాల్సిన 4K క్వాలిటీతో కూడా ఫ్రీగా నాకు వేరే చోట నెట్ఫ్లిక్స్ లో పెట్టిన 2-3 గంటల్లోనే నాకు వేరే చోట దొరుకుతుంది సినిమా కానీ ఏదైనా. అసలు నెట్ఫ్లిక్స్ నే యాజ్ ఇట్ ఈజ్ గా మిర్రరింగ్ చేసి నెట్ మిర్రర్స్ కూడా వచ్చేసాయి. యాజ్ ఇట్ ఈజ్ గా నెట్ఫ్లిక్స్ ఎలాగ ఉంటుందో అలాగే మనకి యాప్లు అవన్నీ వచ్చేసినప్పుడు నేను ఎందుకు 500 కట్టాలని కన్జ్యూమర్ అనుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒక సోప్ కొనాలి, ఒక దగ్గర నాకు 100 రూపాయలు ఉంది, ఇంకొక దగ్గర 50 రూపాయలు వెళ్తే నేను 50 రూపాయలు కొంటా కదా. సో ఈ మైండ్ సెట్ మనం అర్థం చేసుకో, ప్రోడక్ట్ చేసేవాడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన్ని మనం సానుభూతి చేయొచ్చు కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈయన మలయాళంలో అనుకుంటున్నాడు, మలయాళంలో తీసినా ఆడదు. మలయాళం మార్కెట్ పరిస్థితి చెప్తాం మీకు. లాస్ట్ ఇయర్ 2024లో మలయాళంలో 200 సినిమాలు రిలీజ్ అయితే ఓన్లీ 24 సినిమాలకు మాత్రమే ప్రొడ్యూసర్లకి డబ్బులు వచ్చాయి. మీరు నెట్ లో కొట్టి చూడండి, మలయాళీ ఇండస్ట్రీ ఇన్ 2024 అని కొట్టండి, మీకు ఈ డీటెయిల్స్ అంతా వస్తాయి. అంటే 200 సినిమాలని వాళ్ళు రిలీజ్ చేస్తే 24 సినిమాలకు మాత్రమే డబ్బులు వచ్చాయి. మిగతా సినిమాల పరిస్థితి ఏంటండి? అక్కడ ఫ్లాపే కదా, డబ్బులు రాలేదు కదా. మరి మనమేమనుకుంటాం, ఈయనేం చెప్తున్నాడు, మలయాళం సినిమాలు ఇక్కడ చూస్తే మరి వాళ్ళకి డబ్బులు వచ్చి ఉండాలి కదా. కాబట్టి ఇది కూడా మిత్తే అండి. మన వాళ్ళు ఎవరు 4 ఫ్రెండ్స్ మలయాళం సినిమా చూసాను బాగుంది, ఇది చూసాను ఫేస్బుక్ లో పెట్టడం తప్ప వైడ్ పాపులేషన్ ఏమి మలయాళ సినిమాలని చూడట్లేదు. ఇప్పుడు కూడా ఈ 6 నెలల డేటా చూస్తాను నేను. అంటే ఇప్పుడు 8 నెలలు అయింది అనుకోండి, నా దగ్గర 6 నెలల డేటాలో 100 సినిమాలు రిలీజ్ అయితే ఓన్లీ 14 సినిమాలకు మాత్రమే మలయాళంలో డబ్బులు వచ్చాయి. మిగతా వాటికి ఏం డబ్బులు రాలా. మనకి క్రిటికల్ అక్లైమ్ అని ఎవడో చూసి భలే ఉంది మలయాళం సినిమాని ఫేస్బుక్ లో పెట్టినంత మాత్రం నా సినిమాకి డబ్బులు వచ్చేయలేదు అనేది తెలియదు. అందుకని యూ హ్యావ్ టు స్టడీ. మలయాళంలో ప్రాబ్లం ఏమంటే 60% ఫిల్మ్ కాస్ట్ యాక్టర్స్కి వెళ్తుంది, ఇంకా 30% ట్యాక్స్ వెళ్తుంది. 2 డబుల్ ట్యాక్స్ ఉన్నాయి వాళ్ళకి. జిఎస్టీ పడుతుంది, స్టేట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది, అది 30% వెళ్తుంది. అంటే 30-60 ఇక్కడే 90% ఈ 2 హెడ్లకే వెళ్ళిపోతుంది. మిగతా మేకింగ్ ఖర్చు పెట్టాలి, టెక్నీషియన్కి పెట్టాలి, పబ్లిసిటీకి పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తుందండి రికవరీ? కాబట్టి మలయాళ ఇండస్ట్రీలే షట్ డౌన్ అనే పిలిపించారు ఆ మధ్య కూడా. సినిమా ఇండస్ట్రీని మూసేద్దాం, మనకు వర్కౌట్ అవ్వదని. ఓటీటీ అనేది చాలా మందికి మిత్ అండి. ఓటీటీ బిగినింగ్ లో బాగుంది ఇండస్ట్రీ. ఇప్పుడు కరోనా టైంలో ఓటీటీ బాగుంది. ఇవాళ ఓటీటీ వాడు డబ్బులు ఇవ్వట్లే. ఇప్పుడు నా సినిమా ఉంది, నా సినిమా ఏ ఓటీటీ వాడు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఒక దాంట్లో పెడితే వాడు నీకు చూసిన దాంట్లో ఎంత ఇస్తానంటాడు. మనకి ఆ డాష్ బోర్డు చూపిడు, ఎంతమంది చూస్తారో మనకి తెలియదు. వాడు చెప్పిందే మనం నమ్మాలి. ఇలాంటి పరిస్థితి నా సినిమాకనే కాదు, పెద్ద సినిమాలకే ఓటీటీ కన్నప్ప లాంటి వాడికి ఎవడు ఆఫర్ ఇవ్వలేదు. ఓటీటీ 200 కోట్ల సినిమాకి ఓటీటీ ఆఫర్ ఇవ్వలేదు. ఆ మధ్య నేను సురేష్ బాబుని కలిసి, దగ్గుపాటి సురేష్ బాబుని, అసలు ఓటీటీ వాళ్ళు ఫోన్లు తీయట్లేదండి, మాట్లాడట్లేదు, వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలని ఆయన అంటున్నాడు. రిలీజ్ డేట్ కూడా వాళ్ళు ఫైనలైజ్ చేయాలండి. కాబట్టి ఇవాళ ఓటీటీ మార్కెట్ 0 అండి, సినిమా మార్కెట్ 0. నువ్వు సినిమా తీయాలా లేదనేది నువ్వు ఇవన్నీ స్టడీ చేసుకొస్తే తీయాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్ అమాయకుడా, ఈయన ఏమన్నా పల్లెటూరు నుంచి వచ్చాడా?
సింపతి పక్కన పెట్టండి, పల్లెటూరు నుంచి వచ్చాడా, ఈయనకి తెలుసు కదా ఇండస్ట్రీ. ఒక త్రిబాణదారి బార్బారిక్ అనే పేరుతో నేను ఒక సినిమా తీసి పెద్ద నోటెడ్ మార్కెటబుల్ హీరోలు లేరు. వశిష్ఠకు మార్కెట్ లేదు, సత్యరాజ్కి ఏం మార్కెట్ ఉంటుందో, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆర్టిస్టులకు మార్కెట్ లేదు, డైరెక్టర్ ఎవడో తెలియదు. త్రిబాణధారి బార్బారిక్ అనే టైటిల్లో ఏమి ఇది బార్బారిక్ అంటే ఏం తెలుస్తుంది? నేను ఫస్ట్ బార్బారిక్ అంటే మన బార్బారిక్ అంటాం కదా, ఆటవికడం అనుకున్నా. తీరా చదివితే ఏమైందంటే అది బర్బరీకుడు అనే భారతంలో ఘటోత్కచుడు కొడుకు పేరు పెట్టామని అంటున్నారు. అది నాకు ఎట్లా తెలుస్తుందండి? నువ్వు బర్బరీకుడనన్నా పెట్టాలి, బార్బారిక్ అని పెట్టావు మళ్ళీ, అది ఇంగ్లీషు. సో బర్బరీకుడు అనే టైటిల్ పెట్టాలి. టైటిల్ పెట్టినప్పుడు ఇదేమన్నా జానపద మైథాలజికల్ ఫిల్మ్ ఏమో అనుకుంటాం, అది కాదు. సో కన్ఫ్యూజ్ ఉంది. రెండో సినిమా నేను చూడలేదు, నేను ట్రావెల్లో ఉన్నా, సినిమా చూడలేదు. బట్ చూసిన వాళ్ళు, రివ్యూ రాసిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇది బాగా కన్ఫ్యూజ్ చేశాడు డైరెక్టరు, గతాన్ని వర్తమానానికి తిప్పుతా ఉంటాడు. సో టైటిల్ జస్టిఫికేషన్ కూడా సరిగా లేదు, సినిమా యావరేజ్ సినిమా, గొప్పగా లేదు. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగుంది, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. సత్యరాజ్ తన మనవరాళ్ళని వెతకడంలో ఉండే ఆ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. ఇదేదో వాళ్ళ లోపాలు వాళ్ళు చెప్పారని. అంటే ఒక యావరేజ్ సినిమా మనం తీసాం. నీకు నచ్చుండొచ్చు, నువ్వు 2 ఏళ్ళు కష్టపడి, ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్, నేను కూడా నయం డైరీస్కి 3 ఏళ్ళు కష్టపడినాను. 100 మంది 80 రోజులు షూట్ చేసాం మేము, బైలింగ్వల్ చేసాం, కన్నడ తెలుగులో 2 షాట్, ఒక షాట్ కన్నడలో ఒక షాట్ తెలుగులో తీయాలి. అంటే డబుల్ వర్క్ పడిందిగా మాకు. అలాగా మేమందరూ కూడా కష్టపడిన, నేను మా 4 లేసి పరిగెత్తేవాళ్ళం లొకేషన్కి, 4 లేసేవాళ్ళం, మళ్ళీ 11కి వచ్చేవాళ్ళం ఇంటికి. ఇలాగ కష్టపడ్డామండి. కష్టపడకుండా ఏ సినిమా కూడా రాదు. సో నేను కష్టపడ్డాను కాబట్టి, నా సినిమా చూడలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను లేకపోతే ఇంకోటి అనేది మూర్ఖత్వం. నువ్వు కష్టపడి తీయాలి నీ వరకే. నీకు మార్కెట్ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు, పెద్ద వాళ్ళకే లేదు మార్కెట్ ఇక్కడ. హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి, కూలీ పరిస్థితి ఏంటి, వార్ 2 పరిస్థితి ఏంటి, ఇవే ఆడనప్పుడు ఈ త్రిబాణధారి బార్బారిక్ ఆడుతుందని ఈయన ఎలా అనుకున్నాడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఆడియన్ బిహేవియర్ నువ్వు స్టడీ చేసి మార్కెట్ పరిస్థితి తెలియకుండా సినిమాలు తీస్తే ఇదే పరిస్థితి. సో ప్రాక్టికల్గా ఉండాలి. మనం సినిమా తీస్తే దీని రిజల్ట్ ఏమన్నా ఉండదు ఫ్రైడే. ఇంకా చాలా మంది 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా ఒక సినిమా మీద కూర్చుంటారు, అలా కూర్చొని చేస్తారు. వాళ్ళని చూస్తే ప్రాణం. నేను చాలా సార్లు 8 నెలలు టైం తీసుకొని స్క్రిప్ట్ చేసిన సందర్భాలు నా దగ్గర 10-20 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఏది బౌండ్ స్క్రిప్ట్, నేను ఎవరికి చెప్పుకోవాలని? సో దాని అంతా టైం వేస్ట్ అంటే వేస్ట్. డబ్బులు లేవు, డబ్బులు రాలేదు ఆ స్క్రిప్ట్లకి, ఇంకా అవి మరుగున పడిపోతాయి. మళ్ళీ ఎవడు తీస్తాడు? ఈ లోపల పాత పడిపోతుంది స్క్రిప్ట్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, మన పాత స్క్రిప్ట్ లో సెల్ ఫోన్ అనేది ఉండదు. ఇవాళ సెల్ ఫోను, మొబైల్ ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే నీ వర్క్ నువ్వు మార్కెట్ని అర్థం చేసుకొని నువ్వు ప్రాక్టికల్ గా ఉండాలి. అంటే నేను 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నా సినిమాని మీరు పోయి ఎందుకు చూడాలండి? నేను ఇప్పుడు ఈయన ఎన్ని సినిమాలు చూస్తాడు వెళ్ళి, ఈ డైరెక్టర్ ఎన్ని సినిమాలు నాకు చూస్తాడైనా చూసినోడుగా. సో కాబట్టి ఏంటంటే మనం ఈయన ప్రాక్టికల్ గా లేడు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయాలి రియాలిటీని, మళ్ళీ ట్రై చేయాలి. యంగ్ గానే ఉన్నాడు కాబట్టి ఆయన వర్క్ చేసే ఒక అనుభవం ఇది. ఈ అనుభవం నుంచి నేర్చుకొని మా సినిమా థియేటర్కి రావాలంటే ఏం ఎలిమెంట్స్ ఉండాలి, అవి లేనప్పుడు మనం ఓటీటీకి చేయాలి. ఓటీటీలో కూడా 2 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా ఎక్కడానికి, అసలు ఓకే కావడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఏ ఓటీటీ నువ్వు అక్కడ కూడా తిరగాలి, అక్కడ కొంతమంది కమిషన్లు వాడేదో పిలుస్తాడు, మందు కొడదాం రా అంటాడు, వెళ్ళాలి. వాడేదో నా కూతురు లేకపోతే నా భార్య ఎయిర్పోర్ట్కి పోతుంది, నువ్వు కూడా తోడురా అంటాడు, వీళ్ళు రావాలి. ఇవన్నీ చేస్తే ఇవంతా నెసరీ కండిషన్. 2 రకాలు ఉంటాయండి, నెసరీ కండిషన్, సబ్స్టెంట్ కండిషన్. నెసరీ కండిషన్ ఏంటంటే అందరూ ఈ పనులు చేయాలి, స్క్రిప్ట్ చేయాలి, ఆ డైరెక్టర్తో, రైటర్ అయితే డైరెక్టర్తో తిరగాలి, డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్తో తిరగాలి. ఇవన్నీ చేయడం అనేది నెసరీ కండిషన్. ఇవన్నీ చేస్తే నీకు సినిమా వస్తుందా? తెలియదు. దాన్నే సబ్స్టెంట్ కండిషన్ అంటారు. సబ్స్టెంట్ కండిషన్ ఏందో తెలియదు. ఇప్పుడు దిల్ రాజు క్యాంప్లో 10 మంది డైరెక్టర్లు ట్రై చేస్తూనే ఉంటారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, అందులో ఒకటికే వస్తుంది. మొత్తంగా కొత్త డైరెక్టర్లు సంవత్సరానికి యావరేజ్లో 20 మంది వస్తారు. ట్రై చేసేవాళ్ళు ఎంతమంది? 2000 మంది. సో 2000 మందిలో 20 మందికి మాత్రమే ఛాన్సులు వస్తాయి. కానీ 2000 మంది ట్రై చేస్తూనే ఉండాలి, ఎవరీ యాడ్ అవుతా ఉంటారు ఈ ఫిగర్.
కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని నువ్వు దీని మీద డిపెండ్ అవ్వకుండా నీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నువ్వు ఒక నవల రాయి, ఒక కథ రాయి, దాన్ని పబ్లిష్ చేసుకునేది ఈజీ నవలకి కథకైతే. ఎందుకంటే 50 కాపీలు కూడా ఇవాళ ప్రింట్ ఆన్ ఆర్డర్ అని 50 కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు. నువ్వు సినిమాలోనే నీ ఎక్స్ప్రెషన్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు రావనుకొని సినిమా తీయాలి, దానికి రెడీ అయ్యి తీయాలి. కాబట్టి నేను నా సినిమా మీరు చూడలేదని ఆడియన్స్ నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇష్టం అది. నేను ఏ సినిమాకి పోవాలో లేదో నా ఇష్టం అది. నువ్వు నన్ను 2.5 కష్టపడితే నేనెందుకు చూడాలి? నిన్నోటికి నేనేమన్నా అడిగానా నా కోసం కష్టపడు సార్ నేను నీ సినిమా చూస్తాను, నేనేమన్నా ఫ్యాక్ట్ ఇచ్చానా? కాబట్టి ఏంటంటే ఈయన ప్రాక్టికల్గా లేడు, ఎమోషనల్గా ఉన్నాడు. ఎమోషనల్గా ఉండాలని అర్థం చేసుకోవచ్చు, కానీ దీని నుంచి గుణపాఠం ఏం నేర్చుకోవాలనే దగ్గర ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఎవరు ఎమోషన్లకు ఉండకుండా ఉండాలి. నీ కష్టం నువ్వు పడతావు, వాడు భగవద్గీతలో చెప్పినట్టుగా నీ ప్రయత్నం, నీ కర్మ నువ్వు చేస్తావు, నీ డ్యూటీ నువ్వు చేస్తావు, ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకంటే ఆశిస్తే నువ్వు పెయిన్ వస్తుంది. కాబట్టి నువ్వు ట్రై చేసావు, ఏదన్నా జరగవు. ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్. ఇది ఫాలో కావాలండి. లేదంటే మాత్రం ఇలాగే డిసప్పాయింట్మెంట్ అందరికీ ఉంటుంది, మనకు కూడా. నేను కూడా ఇది వెంట్ త్రూ, ఇవన్నీ చూసాను నేను కూడా. కాకపోతే ఏంటంటే మనం ముందే ప్రిపేర్ అయినాం కాబట్టి ఓకే అని యాక్సెప్ట్ చేసి ఇంకొక పనులకి దిగాలి మనం. అంత తప్ప మనం ఇదేదో లైఫ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా. చెప్తా కొట్టుకోమని ఎందుకు కొట్టుకోవాలి? ఆయన చెప్పడమే రాంగ్ అసలు. నా సినిమా మీకు నచ్చకపోతే చెప్తా కొడుతూ ఎందుకు చెప్తావు? నచ్చకపోవచ్చు. సో అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్.